ఇప్పుడు అదే కంసుడు అంటే నాకు చాలా ఎంతో ఇష్టం. కంసుడి పాత్ర దాని మీద ఒక డైలాగ్. దేవకి వసుదేవులను తీసుకుని వచ్చి వారికి పట్టుపుట్టంబులు ఆభరణములు ధరింపచేసి వారిని అంబర మార్గమున పంపించగానే ఆకాశవాణి నుండి ఆ విష్ణువే కృష్ణుడై నేను చంపుదానని ఆకాశవాణి చెప్పగానే అశరీరవాణి పలికిన వాక్యములో నిశ్చయించుకొని దేవకి వసుదేవులను చంపడానికి ప్రయత్నిస్తాను. అంతలోనే వసుదేవుడు అడ్డగించి పుట్టినటువంటి కుమారులను పుట్టినట్లే నీ కరవాలమునకు ఇస్తానని శపథం చేస్తాడు. ఇచ్చి తీసుకుని వచ్చినాక 6 కుమారులు జన్మిస్తారు. ఆ 6 జన్మించగానే 8వ వాడు అష్టమాసురుడు నా శత్రు అయినా అప్పుడు నారదుడు నుండి ఏమయ్యా 6 కుమారులను తీసుకొని వచ్చి చంపకుండా వదిలిపెట్టావు, వాళ్ళు 6 అవుతారు, పుట్టేవాడు 8వ అష్టమాసురుడు, వీళ్ళంతా ఏకమైతే అప్పుడు నువ్వేం చేస్తావు అనేసరికి ఇక అప్పుడు నేనంటాను, ఏమిటి కరవాలము నేను ఆచరించినది నేరమా, ఇతరుల దృష్టికి అదే నేరము. ఆనాడు దేవకి వసుదేవులను బంధించి శరశాల యందుంచినప్పుడు తల్లిదండ్రులు మాత్రమే కాక అర్ధాంగి అస్థిదేవి కూడా విమర్శించినది. విమర్శించిన వారందరూ హుమ్మగూడి యోసించి కథను ఇంతవరకు తీసుకుని వచ్చిరా. కాక నారాయణుడే ప్రత్యక్షించి ఆడిన అంతరాత్మకమా ఇది. ఏది ఏమైనప్పటికీ మధ్య కరవాలములను ఆ బలరామకృష్ణులను బలియకుందునా. క్షణమునకు పీడకలలు వచ్చి మనసును మరింత రెచ్చుకొడుచున్నాయి. ఎటు చూసినా ఏ వస్తువు చూసినా ఆ వెన్న దొంగే కనపడుతున్నారు. ఏరిరా దృష్టులు బలరామకృష్ణులు ఎక్కడరా అని ఈ విధంగా ఉండి దేవతలు ఇంత ప్రత్యక్షంగా నా పైన నన్ను చంపాలని ఇన్ని ప్రయోగాలు చేస్తున్నారా అని అప్పుడు చివరి ఘట్టంలో అంటాను.